గీతా గోవిందం. ఎవ్వరికీ తెలియకుండా జాబ్లీతో పాటు మరికొంతమంది పిల్లలకి చదువు నేర్పించాను. అసలు చదువే తెలియని వాళ్ళకి చదువుని పరిచయం చేశాను. వాళ్లల్లో లేని ఊహల్ని కలిగించి భవిష్యత్తు మీద ఆశల్ని పెంచింది నేను. ఈరోజు నా వల్ల వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు నేనే వెనకడుగు వేశానంటే నా అస్తిత్వానికి అర్థమే ఉంటుంది. గీతే ఊళ్ళో పిల్లలకి చదువు చెప్పి ఉద్ధరిస్తాందా? ఈడ అందరం సాయి జయముల గురించి భయంగా ఉంటే దీనికి ఊళ్ళో వాళ్ళు చదువు కావాల్సొచ్చినదా? అడ్డమైనవన్నీ తగులించుకుంటా ఉండాలి. ఇప్పుడు ముక్కోటమ్మ ఏం చేస్తాదో ఏందో. అంతమంది పిల్లల భవిష్యత్తు కంటే నా జీవితమేమీ ఎక్కువ కాదు. అందుకే నేనే వాళ్ళకి చదువు చెప్పానన్న నిజం అత్తయ్యకి చెప్పేస్తాను. అలాగే నేను చదువుకున్నాను, అబద్ధమాడి మీ ఇంటికి కోడలిగా వచ్చానన్న నిజం కూడా చెప్పేస్తాను. గీతమ్మ, ముక్కోటమ్మకి నిజం తెలిసిన తర్వాత నీ జీవితం ఏంటో ఆలోచించుకున్నావా? ఆ జీవితం ఎలా ఉంటుందో, అసలు ఉంటుందో లేదో కూడా తెలీదు తాతయ్య. ఇప్పుడు నాకు నా జీవితం కంటే పిల్లల ప్రాణాలు ముఖ్యం. నీలో ఆవేశం ఉంటే తప్పు లేదు, కానీ నీ నిర్ణయాల్లో ఆవేశం వల్లనే చాలా నష్టం జరుగుతుందమ్మా. ఒక్కసారి ఆలోచించమ్మా. ఇప్పుడిప్పుడే గోవిందు నీకు దగ్గరవుతూ ఉన్నాడు. ఇద్దరి మధ్య గొడవలు తగ్గినాయి. ఇలాంటి సమయంలో తొందరపడే నీ సంసారాన్ని నాశనం చేసుకుంటావా? తాతయ్య, నా అనే స్వార్థంతో నా ఒక్కదాని జీవితం గురించి ఆలోచిస్తే అక్కడ పిల్లలు అన్యాయమైపోయి చాలా మంది తల్లిదండ్రులకి కడుపు కోత మిగులుతుంది. అదే నేను ధైర్యం చేసి నష్టపోయినా ఎన్ని కుటుంబాలు ఆనందంగా ఉంటాయో ఆలోచించండి. తాతయ్య, నేను నిర్ణయం చేసుకున్నాను. ఏదైతే అదయింది. నేను వెళ్ళి అత్తయ్యతో నిజం చెప్తాను. ఇదే నా నిర్ణయం. ఎవరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. సరే, నీ ఇష్టం. చివరిసారిగా నన్ను ఆశీర్వదించండి తాతయ్య. ఏమని ఆశీర్వదించాలో అర్థం కావట్లేదు, కానీ అంత మంచిగా జరగాలమ్మా. లే అమ్మా, పద. మంచి పని చేసి ఉండవమ్మా. లేకుంటే ఎందుకు పనికిరాని చదువు కోసం నీ తీర్మానాన్ని వ్యతిరేకించారా? వాళ్ళు ఎంత ధైర్యం ఉంటే ముక్కోటమ్మ మాటని ధిక్కరిచ్చారా? అట్లాంటి వాళ్ళకి ఇదే న్యాయం. ఇప్పుడు వచ్చారు చూడు, పరుగులు పెడుతూ. గోవిందు, ఎవరో చదువు చెప్పేది అని తెలిసిన మరుక్షణం వాళ్ళకి నువ్వే శిక్ష ఇయ్యాలరా. చూచావుగమ్మా, ఆ శిక్షను చూచే ఇంకా ఈ ఊళ్ళో చదువు అనే మాట వినాలంటేనే వణుకు పుట్టాలా. గీత చెప్తుందనే విషయం నాకు తెలిసినది. ఇప్పుడు గాని వీళ్ళకి తెలిసినదో ముందు ముక్కోటమ్మ తీసే తల ఎవరితో కాదు, నాది. యుద్ధం శరణం గచ్ఛామి, యుద్ధం శరణం గచ్ఛామి, రుద్రం శరణం గచ్ఛామి, రౌద్రం శరణం గచ్ఛామి. ఓ మహా రహస్యం అవశ్యం హననః. నాకు తెలిసి వీడెవడో చూసినట్టున్నాడు. అందుకే ముక్కోటమ్మ ఎతికెతికి పట్టుకొచ్చినది. అయిపోయింది. ₹1 చూడకుండానే నేను కట్టెక్కేలా ఉన్నాను. ఫినిష్. ఏమే, ఇందాక ఎంత చక్కగా అడిగుండాను నీ పెనిమిడి గురించి చెప్పినావా? నేనంటే భయం పోయినాదా, లేక మీ మీద మీకే ధైర్యం పెరిగినాదా? 2 ముక్కలు మీ పిల్లకాయలకు చదువు వచ్చినాదంటే మీ కళ్ళు నెత్తికెక్కుతుండాయా?
అయినా చదువుకుంటే వచ్చేది జ్ఞానం కాదురా, అహం. ఆటికి తగలేసే డబ్బులు వ్యాపారం మీద పెడితే పైకి రావచ్చు. వ్యవసాయం చేస్తే నలుగురికి 4 ముద్దలు పెట్టొచ్చురా. అన్నేసి సంవత్సరాలు మీ పిల్లకాయల్ని చదివిచ్చి ఎందుకురా విలువైన డబ్బు సమయం దగలేచ్చారు? అందుకే ఎప్పుడో నేను ఈ ఊళ్ళే చదువు అనేది ఉండకూడదని బడిని ఓలగొట్టించేసిన. బడి పంతులని తరుముగొట్టినాను, చదువుకున్నోళ్ళని ఎలేసినాను. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఏనాడు మన ఊళ్ళో చదువు అనే మాటే వినపడలే. అందరం సంతోషంగున్నాం. చక్కగా బతుకుతాండావు. మరిప్పుడు మీకేం పోయే కాలం వచ్చున్నదిరా? మీకు లేని చదువు మీ పిల్లకాయలకెందుకు? ఈ దినంతో చదువు అనే శనిని మన ఊరి నుంచి ఎల్లగొట్టాలా? రే యాదగిరి, చెప్పరా, మన ఊళ్ళో పిల్లలకి చదువు చెప్తాండాది ఎవరు? అమ్మో, గీత చూపించేసేటట్టున్నాడు. రేయ్, తూగింది సాల్రా, తేరుకొని ఎవరో చెప్పు. తాగుబోతు ఎదవా! చాముండి, వాణ్ణెందుకు కొట్టినావు? వీణ్ణి కొట్టడం కాదు దినా, చంపేయాలి. లేదు చాముండి, వీడు ఇప్పుడు సాక్షి. ఊళ్ళే నాకు తెలవకుండా ఎవరో చదువు చెప్తాంటే ఈడే నిజం చెప్పినాడు. ఆ చదువు చెప్పేవాళ్ళను కూడా ఈడే చెప్తాంటే నువ్వు మధ్యలో వచ్చి ఏందిది? వదినా, వీడు చెప్పబోయే వాళ్ళెవరో నాకు తెలుసు. ఈ ఊళ్ళో చదువు ఎవరు చెప్తున్నారో తెలుసు. ఎవరు చెప్తాండారు చాముండి? ఏయ్, అక్కడే ఉండిపోయావే, రా. మా వదినికి కనబడకుండా చదువు చెప్పావు. దొరికిపోయిన తర్వాత కూడా దాక్కునుంటావే, లోపలికి రా.
వదిన, తన పేరు ప్రియ. తనే ఈ ఊళ్ళో చదువు చెప్తుంది వదినా. ఏరా తన్నేనా నువ్వు చూసింది? ముక్కోటమ్మ అయితే చిల్లర పైసలే ఇస్తుంది, అదే చాముండి అయితే నోట్ల కట్టలే ఇస్తుంది. ఊగినది సాలు చెప్పరా. అవును ముక్కోటమ్మ, ఈ అమ్మాయే. ఏదో తెలియక చేసింది, వదిలే వదినా. అసలు ఈ అమ్మి గురించి నీకెట్టా తెలుసు? నువ్వెట్టా కనిపెట్టుండావు? నేను పనుందని ఇంతకు ముందు ఊరి వైపు వచ్చాను. అప్పుడే ఇక్కడేదో గొడవ జరుగుతుందని చూశాను. నీకు హెల్ప్ చేద్దామని వెనక నుండి అంతా విచారించాను. అప్పుడు ప్రియని తెలిసి పట్టుకొని వచ్చాను వదినా. అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. మీ గురించి, మీ ఊరి గురించి తెలియక చాలా పెద్ద తప్పు చేశాను. తెలియక చేసినావని క్షమిస్తాండాను. ఇంకో తూరి మా ఊరి చుట్టుపక్కల కనపడితే నీ పీక మీద కాలేసి తొక్కి చంపుతా. పో! వదినా, పండగ పుట్ట ఎందుకు గొడవలు? ఆ పిల్లలు వదిలేయండి. నీకు తెలవచ్చాముండి, ఆ పిల్లకాయలకి చదువు కావాలంట. వదినా, నా మాట విను. తెలియక తప్పు చేశారులే. ఇంత చూశాక అలాంటి తప్పు ఇంకోసారి చేయరు. క్షమించండి ముక్కోటమ్మ, ఇంకోసారి ఇట్లాంటి పని చేయం. మీ మాట చెవదాటం. అదిగో వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. పిల్లలు వదిలేసే వదినా. ఇంకో తూరి ఈ పని చేస్తారా? నా బాటలోనే మీరు కూడా నడుచారని ఇంతకాలం నమ్మినా. ఆ నమ్మకాన్ని పోగొట్టకండి. నమ్మకం నిలబెట్టుకుంటాం ముక్కోటమ్మ. రేయ్, పిల్లకాయలను దోడుకురా. అమ్మా, మీరిలా పూజ మధ్యలో వెళ్ళారు, అందుకే ఈ అపార్థాలు అనర్థాలు. వచ్చి గణనాథుడి కొబ్బరికాయ కొట్టి అక్షంతలు వేసుకోండమ్మా, అన్ని విఘ్నాలు పోతాయి. అవును వదినా, పంతులు గారు చెప్పింది నిజం. పద వెళ్దాం. సమయానికి చాముండి గారు వచ్చారు కాబట్టి గీతమ్మని కాపాడుకోగలిగారు. ఆమె రాకపోయి ఉంటే గీతమ్మ పరిస్థితి ఏమై ఉండేదో. మంచివాళ్ళని ఆ దేవుడు ఎప్పుడూ ఇలాగే కాపాడతాడు. గీతమ్మ మన పిల్లల చదువుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది. అవును, మనం ఇంకో దారి లేక మన పిల్లల కోసం యాదగిరిగాడి చేత ఆమె పేరు చెప్పించాలని చూశాం. చాముండి గారు ఇంకెవరినో తీసుకొచ్చి నా భర్త చేత ఆమెనని చెప్పించి
గీతమ్మని ముక్కోటమ్మ బారి నుంచి రక్షించారు. నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. చివరి నిమిషంలో చాముండొచ్చే నిన్ను కాపాడింది. ఆ తాగుబోతు యాదగిరిగాడు నీ వైపు ఏలు పెట్టి చూపిస్తా ఉంటే ఇంక నీ పని అయిపోయిందే. ఏం చేసి నిన్ను కాపాడుకోవాలో ఏందోననే అర్థం కాని పరిస్థితుల్లో ఉండా నేను. అప్పుడే దేవుళ్ళ వచ్చింది చాముండి, నిన్ను కాపాడి పెద్ద గండం నుంచి బయటపడేసింది. గీత, గీతమ్మా, గీతమ్మా. ఏంటి తాతయ్య? ఏందమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తుండావు? తాతయ్య, నేను ఈ ఊళ్ళో చదువు చెప్తున్నానని ఎక్కడో ఉన్న చాముండి గారికి ఎలా తెలిసింది? నేను అత్తయ్య ముందు ఇక దొరికిపోయాను అనుకున్న టైంలో ఏదో మాయ జరిగినట్టు చాముండి గారు రావటం ఏదో వేరేలా అనిపిస్తోంది. అసలు అంత కరెక్ట్ టైంలో ఆవిడెలా వచ్చింది? చూడమ్మా, చాముండి ఎట్టా వచ్చింది, ఎందుకు వచ్చింది లాంటి ప్రశ్నలు వదిలి నువ్విప్పుడు ముక్కోటమ్మ నుంచి తప్పించుకున్నావని సంతోషపడు. కాదు తాతయ్య, అత్తయ్యకే తెలియనివి ఆవిడకెలా తెలిసాయి? ఎక్కువగా ఆలోచించకు. నువ్వు చావు తప్పి బయటపడ్డావు, దానికి సంతోషించమ్మా. ఇంకో విషయం, ఎంతటితో ఈ విషయం అయిపోలేదో. నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రతిసారి చాముండి రాదుగా, ఇంకోసారి ఇట్లాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండాలా. నిన్నటి పొద్దు వరకు అంటే చాముండిని ఫోన్లో కాబట్టి ఆపుండాను. ఈ పొద్దు తనే నేరుగా వచ్చుండాది. జయమ్మ గురించి అడిగితే ఏం చెప్పాలా? అత్తయ్య, ఏందిమే? ఏంటత్తయ్య కంగారుగా ఉన్నారు? ఏముండాది, నిన్నటిదాకా ఈ కంగారు చాముండి నుంచి ఫోన్ వచ్చే ఉండేది. ఇప్పుడు చాముండే వచ్చినది కదా. జయమ్మ గురించి అడిగినాదనుకో ఏమని చెప్పాలనో అర్థం కావట్లేదు మే. అందుకే కంగారు పడతాండాను. అత్తయ్య, ఆ చాముండి పెద్దమ్మ నీతో మాట్లాడాలి అంటే పిలవడానికొచ్చాను. నన్ను పిలిచినాదంటే జయమ్మ గురించి అడగనీకే. ఏందో ఊళ్ళో వాళ్ళు నాకు సమాధానం చెప్పనీకే భయపడతారు. మొదటి తూరి నేను చాముండికి ఎదురు పట్టానికి జంకుతా ఉండాను. అత్తయ్య, అలా అని ఇంటికొచ్చిన చాముండి పెద్దమ్మ నుంచి ఎంతోసేపు తప్పించుకోలేం కదా. ఇప్పుడు కాకపోతే కాసేపు ఆగైనా మీరు చాముండి పెద్దమ్మని కలవాలి కదా. ఎప్పుడైనా మిమ్మల్ని ఆమె ప్రశ్నిస్తుంది, మీరామెకి సమాధానం చెప్పాల్సిందే. అవుననుకోమే, కానీ ఏదైతే అదైంది నిజం చెప్పేయండి అత్తయ్య. సరే పామే, ఎట్నైతే అట్టవుతాది. వదినా, మీరు విశ్రాంతి తీసుకున్న సమయంలో నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? అదేం లేదులే చాముండి. వదినా, అసలు మీ ఊరు నేనెందుకు రావాలనుకున్నానంటే, ఇదిగో ఈ శుభలేఖలు చూపిద్దామని వచ్చాను. ఎలా ఉందో చూసి చెప్పండి. చాలా బాగుండా చాముండి. అవును దినా, మీరింకా శుభలేఖలు కొట్టించలేదా? మిమ్మల్ని వదిన అడిగేది.
మీరు శుభలేఖలు అచ్చు వేయించలేదా? అది అచ్చయ్య నీకిచ్చుండాము, ఇంకా రాలేదులే చాముండి. ఏంటో వదిన, మగ పెళ్లివాళ్ళం, మా వైపు పనులన్నీ వేగంగా జరిగిపోతున్నాయి. కానీ మీ వైపు చూస్తే ఇంకా ఇవి మొదలు పెట్టినట్లేదే. ఆహా, మొదలుపెట్టినాము, ఒక్కోటి చేస్తాంలే. ఆ టైం కల్లా అన్నీ అయిపోతాయిలే. ఆ, అన్నట్టు జయం ఏది? నేను ఫోన్లో మాట్లాడాలనుకుంటే జయమ్మతో మాట్లాడలేకపోయాను. భవాని, వెళ్ళి జయమ్మని తీసుకురా. నేను నా కోడలు గుడికి వెళ్ళి ఒక శుభలేఖని జేజమ్మ దగ్గర పెట్టి ఆ జేజమ్మ ఆశీర్వాదం తీసుకుని రావాలి. నిన్నే భవాని, ఏంటి కదలట్లేదు? ఏంటదినా, జయమ్మకి ఏదైనా ఆరోగ్యం బాలేదా? మిమ్మల్ని అడుగుతున్నది. ఏంటి ఎవరు మాట్లాడరు? నానా, మీరైనా చెప్పండి. జయమ్మ ఇంట్లో లేదు కదా? జయమ్మ ఇంట్లో లేదనే విషయం నాకు తెలుసు. జయమ్మ ఎవణ్ణో ప్రేమించి వాడితో వెళ్ళిపోయింది కదా? ఏ రోజైతే ఇచ్చిన మాట పోయినాదో అప్పుడే నా సావు. నా ప్రాణం పోయినా సరే ఈ పెళ్లి జరిపిస్తాను.